శ్రీమాత్రే నమః. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈ వీడియో ఏంటంటే ఇంట్లో ఈజీగా నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చెప్తాను, తయారు చేసుకునే విధానం. ఇది 10 రోజులకి మీగడండి. ఇది నేను ఇలా తీసి డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. ఈ మీగడని 10 రోజులకు ఒకసారి నేను నెయ్యి కరిగిస్తూ ఉంటాను. చాలా బాగా వస్తుందండి. మనం బయట కొనే నెయ్యిలాగే పొసుగా చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, వాసన అది కూడా అన్నీ చాలా బాగుంటాయండి. మిక్సీ జార్లోని కొంచెం మేగడ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒకటి రెండు సార్లు పల్సిస్తే చాలు. మిక్సీ ఎక్కువ సార్లు తిప్పేస్తే మళ్ళీ బాగుండదు. ఒకటి రెండు సార్లు పల్సిస్తే ఇలా వెన్న అనేది మనకి బయటకు వచ్చేస్తుంది. ఇలా మొత్తం కొంచెం కొంచెంగా వేసుకొని ఒక 2-3 ట్రిప్పుల్లోని మొత్తం అంతా ఇలాగమ్మ వెన్న తయారు చేసుకోండి. ఈ వెన్నను ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇలా మందపాటి గిన్నె ఏదైనా పెట్టుకోండి. నేనైతే కుక్కర్ గిన్నె పెట్టానండి. కొంచెం లోతు ఎక్కువగా ఉన్నది, ఎందుకంటే పొంగుతుంది కదా వెన్న, అందుకు కొంచెం లోతు ఎక్కువగా ఉన్నది దలసరి గిన్నె పెట్టుకొని అందులో ఈ వెన్న వేసి బాగా కరిగించుకోండి. ఈ నెయ్యి ప్రిపేర్ అవ్వడానికి దగ్గర 15 గంట నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది. చూసారు కదా, కలర్ అది బ్రౌన్ కలర్లో వచ్చింది కదా. ఇలా వచ్చినప్పుడు ఆఫ్ చేసుకొని ఓ ఫిల్టర్ చేసుకొని ఇలా 8 డబ్బాలో స్టోర్ చేసుకోండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందన్నది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం.